మనందరికీ కూడా కలి యొక్క ప్రభావం వల్ల అందరం ఏమనుకుంటామంటే అసలు ఆధ్యాత్మిక చింతన యొక్క అవసరమే లేదు అని చెప్పి అనుకుంటాం. ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది కేవలం మోక్షం కావాలనుకున్న వాళ్ళు చేసుకుంటారులే, లేకపోతే గుళ్ళో పూజలు చేసుకుంటారు, ఆశ్రమంలో స్వామీజీలు చేసుకుంటారు. మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, మనకు దాంతో పనే ఉంది. కానీ ఒక్క విషయాన్ని మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ప్రభుపాదులు వారి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు చెప్తారు, ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది కేవలం మోక్షమే కాదు, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా మానవాళికి అది ఉపయోగపడుతుంది. చరిత్ర ఏం చెప్తుంది? విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు రాసులు పోసి అమ్మేవాళ్ళు అంట, ఇప్పుడు కూరగాయలు పోసి అమ్మట్లేదు. మరి అంత వైభవం ఉండడానికి కారణం ఏంటి? మీరు ఒక్కటి చరిత్ర చూడండి. ప్రపంచంలో ఉండే దేశాల వాళ్ళందరూ కూడా భారతదేశం మీదకి వచ్చి దండయాత్రలు చేసి దోచుకొని వెళ్ళారు. కానీ మనం వేరే దేశాల మీదకి, మన మధ్యలో కొట్లాడి ఉండొచ్చు, దానివల్లే కదా వేరే వాళ్ళు రావడానికి అవకాశం. మనం వేరే దేశాల మీదకి వెళ్ళినట్టుగా చరిత్ర ఎక్కడా లేదు. ఎందువల్లంటే సమృద్ధిగా ఉండింది ఇక్కడ, అన్ని కొరత ఏం లేదు. దానికి కారణం ఏంటి? ప్రభుపాదులు వారు చెప్తారు. ఆయన ఏమంటారంటే, మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే పవర్ కట్ చేసేస్తారు, వాటర్ బిల్ కట్టకపోతే నీళ్లు కట్ చేసేస్తారు. ఎందువల్ల? గవర్నమెంట్ అవి సప్లై చేస్తుంది కాబట్టి మనం పన్నులు కట్టాలి. మరి ప్రకృతి కూడా అన్ని ఇస్తుంది కాబట్టి ప్రకృతి కూడా మనం పన్నులు కట్టాలి. ఆ ప్రకృతి కట్టే పన్నులు ఏంటి అంటే కరెన్సీ కాదు. భగవద్గీతలో భగవంతుడు యజ్ఞం అంటున్నాడు. యజ్ఞం అంటే జస్ట్ ఏదో మంట పెట్టి పొగ పెట్టడం కాదు, మళ్ళీ దానికి కూడా వివరణ ఇస్తాడు భగవంతుడు. అసలు నిజమైన యజ్ఞం ఏంటి అంటే విహిత కర్మలు అంటాడు. అంటే ధర్మబద్ధంగా నడుచుకునేదే యజ్ఞము. మనిషి ధర్మబద్ధంగా ఎప్పుడైతే నడుచుకుంటాడో అదే యజ్ఞం. దానివల్ల వర్షాలు పడతాయి, వర్షాలు పడితే పంటలు పండుతాయి, పంటలు పడితే తినేదానికి ఆహారం లభిస్తుంది. సో అన్నీ సమృద్ధిగా భగవంతుడు ఇస్తాడు ధర్మంగా నడుచుకుంటే. సో అందువల్ల మరి ఆ ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఆ ధర్మం అంటే ఏంటి? ఆ ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ప్రకృతి చట్టాలు ఉన్నాయి, ఆ ప్రకృతి చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి. తాడేపల్లిలో ఎవరు కూడా హత్య చేయలేదు కదా, నేను ఒక్కనే చేశాను, చాలా గొప్ప కదా, సన్మానం చేయండి. ఒప్పుకోరు. సామాన్య సమాజంలో నువ్వు జీవించాలంటే చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలను తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు, ఏం చేస్తే నువ్వు దుఃఖంగా ఉంటావు, ఇవన్నీ తెలియపరిచేటువంటి. జీవుడు స్వతహాగా సహజంగా ఏంటి అంటే స్వరూపం సచ్చిదానంద, భగవంతుని యొక్క అంశ. మనం ఆత్మస్వరూపులం. భగవంతుడు ఏమంటున్నాడు గీతలో? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడా నా అంశలు, శాశ్వతులు. మరి భగవంతుని యొక్క స్వరూపం ఏంటి? సచ్చిత్ ఆనంద. సత్ అంటే శాశ్వతుడు, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ ఆనందము. ఇది భగవత్ స్వరూపం. ఆయన అంశలుగా మనం కూడా సచ్చిదానంద స్వరూపులమే. సముద్రంలో నీటి బిందువు తీసుకున్నా కానీ సముద్రంలో ఉండే నీటికి ఉండే లక్షణాలన్నీ ఉంటాయి, ఉప్పగానే ఉంటాయి. నీటి బిందువు పక్కకు తీసుకోగానే తీగ అవుతాయా? కానీ మోతాదు పరంగా చూస్తే సముద్రం అనంతంగా ఉంటుంది, ఈ నీటి బిందువు అణువుగా ఉంటుంది. మనం కూడా అణు ఆత్మ, పరమాత్మ. మనం అణువాత్మ, ఆయన పరమాత్మ. అయితే లక్షణాలు మనలో, ఆయనలో ఉండే లక్షణాలన్నీ ఉన్నాయి,
కానీ అణుమాత్రంలో ఉన్నాయి, అల్పంగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశిస్తామో రోగగ్రస్తులం అవుతూ ఉన్నాం. ఏంటా రోగం? భవరోగం. ఈ ప్రపంచాన్ని ఏమన్నారు? భౌతిక జగత్ అన్నారు. భౌతిక జగత్తులో భవరోగం ఉంటుంది. ఆ భవరోగం యొక్క లక్షణాలు ఏంటి? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య. ఇవి భవరోగం లక్షణాలు. ఈ భవరోగం వల్ల ఆ భవరోగ లక్షణాలు ఉన్నంత వరకు కూడా మనం ఏంటి అంటే కర్మలు చేస్తూ ఉంటాం. భగవద్గీతలో భగవంతుడు 3 రకాల కర్మలు అన్నారు. కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే శాస్త్రానికి అనుగుణంగా ఉండేటువంటిది. వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధంగా ఉండేటువంటిది. అకర్మ అంటే ఈ రెండిటికి సంబంధం లేకుండా భగవద్భక్తి, భగవంతుని చేరుకునేటువంటి కర్మది. మరి కర్మ చెయ్యాలా అంటే, కర్మ విరుద్ధమైన కర్మ చేయకుండా ఉండాలా అంటే, మళ్ళా ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు ఇంకోటి వివరిస్తాడు. పంచేంద్రియాలు, మనసు అంటాడు, బుద్ధి అంటాడు. ఆ పంచేంద్రియాలని మన ఆధీనంలో పెట్టుకొని ఉండాలి. ఆధీనంలో పెట్టుకున్నప్పుడు కారుకి స్టీరింగ్ డ్రైవర్ కంట్రోల్లో ఉండాలి. స్టీరింగ్ డ్రైవర్ కంట్రోల్లో ఉంటే ఆయన ఎట్ట నడిపిస్తే అట్ట వెళ్తుంది. డ్రైవర్ స్టీరింగ్ కంట్రోల్లో ఉన్నాడు అనుకోండి, అదే తిరిగితే ఈయన తిరుగుతున్నాడు. అదుపు లేని, ఆధ్యాత్మిక శిక్షణ లేని వ్యక్తి ఏంటి అంటే స్టీరింగ్ కంట్రోల్లో ఉంటాడు. మనసు ఏం చెప్తే అది చేసుకుంటూ పోతుంటాడు. కానీ ఆధ్యాత్మిక చింతన సాధనలో ఉన్నటువంటి వ్యక్తి ఏంటి అంటే తనేం చెప్తే మనసు అది చేస్తుంది. అది వ్యత్యాసం. మనం అన్ని పాపాలు చేసేసి, మన గుంటూరులోనే ఒకసారి నేను కొత్తగా గుడి ఓపెన్ అయిన తర్వాత ప్రవచనం చెప్తే, ఒక మాతాజీ ప్రవచనం అయిపోయిన తర్వాత, ప్రభు గారండి ఏ పాపము చేసి ఎరగమండి జీవితంలో, ఎందుకో కష్టాలు వచ్చేస్తున్నాయండి అని. అంటే అట్టే ఉండదమ్మా, పాపాలు చేస్తేనే కష్టం వస్తుంది. భగవంతుడికి ఏమి మన మీద, ఆయనకేముంది, ఏ పాపం చేయనుడికి కష్టాలు ఎందుకు ఇస్తాడు, ఏదో ఉంటుందిలేమ్మా. అబ్బే భలే వాళ్ళు గురువు గారు, అస్సలు పాపం అంటే ఎరగమండి మేము, అది ఇదని చెప్పి బాధిస్తానే ఉండింది. చివరికి అడిగాను, ఏంటమ్మా అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తారు ఏంటి అన్నాను. అంటే ఆమె అనింది, ఏమి లేదు గురువు గారు, 6 బార్లు ఉన్నాయి గురువు గారు, ఒక 7 బ్రాందీ షాపులు ఉన్నాయి గురువు గారు, 3 క్లబ్లు ఉన్నాయి గురువు గారు అని చెప్పింది. ఇంకేం కావాలి తల్లి పాపం చేయడానికి? ఇంకా పాపం చేయడానికి ఇంకేం కావాలి అంటే, పరిస్థితి ఏంటి అంటే ఏది పుణ్యమో ఏది పాపమో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం జీవనాన్ని గడుపుతూ ఉన్నాం. సో మనం చేసేటువంటి పాపం యొక్క ఫలితమే దుఃఖము. భగవద్గీతలో భగవంతుడు అదే చెప్తున్నారు. మంచి జన్మలు, చెడు జన్మలు. చాలా మందికి సందేహం కష్టాలు వచ్చినప్పుడు కలుగుతుంది. వాడేమో అందంగా ఉన్నాడు, నాకేమో అందం లేదు. వాడికేమో డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు. వాడికి పదవి ఉంది, నాకు పదవి లేదు. వీటన్నిటికి కారణం ఏంటి? భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, కారణం గుణసంగ దోషం సత్ అసద్యోనిషు జన్మచు. మంచి జన్మలు, చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే నువ్వు చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తావు? నీలో ఉండే గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగ దోషం, సంగత్యం వల్ల వస్తాయి. ఈ సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆత్మ ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే వర్షపు నీరు చాలా పవిత్రంగా ఉంటుంది. భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారిపోతుంది. ఈ భౌతిక ప్రకృతిలోకి ప్రవేశించిన తక్షణమే సత్వ రజస్తమో గుణాలకి బద్ధుడయ్యి కలుషితమవుతున్నాడు. కలుషితమవుతున్నాడు. ఆ గుణాల యొక్క ప్రభావం వల్ల 3 గుణాలు, సత్వ, రజస్, తమో గుణం. సత్వగుణంలో ఉంటే సాత్వికంగా ఉంటాడు. రజోగుణంలో ఉంటే చాలా రాజసికంగా ఉంటాడు, అరుపుల కేకలే. తమో గుణంలో ఉన్నాడు అనుకోండి, డల్గా ఉంటాడు, మత్తుగా ఉంటాడు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తిని అడగండి, ఏంటయ్యా నీ పేరేనండి? నా పేరా అండి సుబ్బారావు అండి అంటాడు. అదే రజోగుణంలో
వాడిని అడిగాను అనుకోండి, నా పేరుతో నీకే పనే. అదే తమో గుణంలో ఉండేవాడిని అడిగారు అనుకోండి, పేరు అడిగావా, చెప్పమంటావా, అంత అవసరమా అంటాడు. తమో గుణంలో ఉంటాడు. సో గుణాలను బట్టి వ్యవహరిస్తారు. సో మనం ఏంటి పుణ్యం ఎవడు చేస్తాడు అంటే సత్వగుణంలో ఉండేవాడు పుణ్యం చేస్తాడు. రజో తమో గుణాల్లో ఉండేటువంటి వాడు ఖచ్చితంగా పాపం చేస్తాడు. సో మనం ఆధ్యాత్మిక చింతన వల్ల సత్వగుణంలోకి మన చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలా. మరి సత్వగుణంలోకి వస్తేనే కదా నువ్వు పుణ్యం చేస్తావు, పుణ్యం చేస్తేనే కదా నీకు సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది. మరి నీకు ఆనందం కావాలా అంటే ఆధ్యాత్మిక చింతనను అవలంబించి నువ్వు సత్వగుణంలోకి రావాలా వద్దా మనం నిర్ణయించుకోవాలా. నువ్వు సత్వగుణంలో లేకపోతే, నువ్వు సాత్వికంగా లేకపోతే నువ్వు చేసేటువంటి పనులు రజో తమో గుణాల్లో ఉంటే పాపపు ఇష్టం, పాపం చేసేదానికి ప్రోద్బలం కల్పిస్తాయి. దానివల్ల ఏంటి దుఃఖాలు వస్తాయి. ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంటుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. అంతేనా? ఇక్కడ ఏమన్నా మార్పు జరుగుతుందా? ఏ ఏరియాలో అయినా ఒకటే. మనం ఏ విత్తనం వేస్తామో అదే వస్తుంది. ఎవడు చేసే కర్మ వాడు అనుభవించాలా. ఒక రాజు దగ్గర 3 మంత్రులు ఉన్నారంట. ఆ 3కి 3 సంచులు ఇచ్చాడంట రాజు. మన అంతఃపురం పక్కన తోట ఉందిరా నాయన, ఆ తోటలోకి పోయి మంచి మంచి పండ్లన్నీ కూడా నింపుకొని రండి ఈ సంచుల్లో అన్నాడంట. ఒక మంత్రి వెళ్ళాడు. రాజుగారు చెప్పారు కదా మంచి మంచి నింపుకోమని చెప్పి మంచివన్నీ సేకరించి నింపుకొని వచ్చాడు. ఒకడు మనలు అంటాడు, రాజుగారు ఉండే బిజీలో నేను మంచి పండ్లు నింపుకున్నానా చెడు పండ్లు నింపుకున్నానా, ఆయన ఏమైనా చెక్ చేస్తాడా పాడా, ఏం దొరికితే అది నింపేసుకుందామని చెప్పి మంచి చెడ్డ అన్నీ నింపుకొని వచ్చేసాడు. ఇంకోడు మనకు ఉన్న ఇంకా తెలివైనడు వాడు అసలు రాజు ఉండే బిజీ షెడ్యూల్లో అసలు ఆయన ఇవేం చెక్ చేస్తాడు, అంతఃపురం ముందు ఉండే చెత్తకుండీలో నుంచి చెత్త అంతా నింపుకొని వచ్చేసాడు. 3 గోలు సంచులు నింపుకొని నిలబడ్డారు. అప్పుడు రాజుగారు అన్నారు, నిన్నటి రోజు మీరు 3 కలిసి నాకు అపరాధం చేశారు, దానికి పర్యవసానంగా మీ 3ని 4 రోజులు జైల్లో పెడుతున్నాను. ఈ గోని సంచుల్లో ఏదైతే నింపుకున్నారో అది తింటూ 4 రోజులు మీరు ఉండాలా అన్నాడు. అర్థమైందా పాయింట్? మొదటోడు మంచి నింపుకున్నాడు, ఒక రిసార్ట్లో ఉన్నట్టుగా హ్యాపీగా మంచి అన్ని తినేసి 4 రోజులు గడిపేశాడు, ఆరోగ్యంగా బయటకు వచ్చాడు. రెండోవాడు మంచి చెడ్డయి మంచి అయిపోయాయి, చెడ్డ తిని అనారోగ్యంతో చచ్చాడు. మూడోవాడు అసలు చెత్త నింపుకొని వెళ్ళాడు, ఏం తింటాడు? దీని సారాంశం ఏంటి అంటే ఆ సంచుల్లో కర్మ ఫలాలు అన్నారు. నువ్వు చేసే కర్మ నువ్వే అనుభవించాలా. సో మనం చేసే కర్మ మనమే అనుభవించాలా. మరి నేనే అనుభవించేటప్పుడు మంచి కర్మ చేసి సుఖంగా ఉండడానికి ప్రయత్నించాలా. ఆ తెలివితేటలు మనకు, ఆ మార్గదర్శకం మనకు ఆధ్యాత్మిక చింతన ఇస్తుంది.